ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? చాలా డేస్ తర్వాత మళ్ళీ గ్యాప్తో దేవుడు నాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి ఏ విధంగా మీ అందరినీ కలుసుకోవడానికి వీడియో తీయడానికి ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి సమయంలో మనం చూసుకోబోతున్న వాక్యము ఒక స్త్రీ గురించి మనం చూసుకుందాము. ఒక యవన స్త్రీగా ఉండి తాను ఏ విధంగా దేవుని చిత్తానికి లోబడింది, తాను యొక్క పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకుంది అనేది మనం చూస్తూ వస్తాం. ఆదికాండము 24వ అధ్యాయంలో ఈ యొక్క స్త్రీ గురించి రాయబడి ఉంది. మరి అబ్రహామును శారాను దేవుడు ప్రేమించి ఇచ్చిన యొక్క ఒక్కగానొక్క కుమారుడు మరి ఎన్నో వాగ్దానాల తర్వాత ఎన్నో సంవత్సరాలు వేచి ఉండి మరి పొందుకున్న యొక్క కుమారుడు ఇస్సాకు. అటువంటి ఇస్సాకుకు భార్యను వెతకమని ఆ యొక్క ఇంట పెద్ద దాసుని పంపిస్తూ వచ్చున్నారు. పంపించినప్పుడు దేవుడు ఇచ్చిన క్షమించిన అబ్రహాము అక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమని? నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీల కుమార్తెల్లో వద్దు, కాబట్టి నువ్వు వెళ్ళి నా బంధువుల దగ్గరికి నా స్వదేశమందు వెళ్ళి నా యొక్క కుమారుడికి భార్యని తీసుకొని రమ్మని ఆ యొక్క ఇంటి పెద్ద దాసునికి మరి అబ్రహాం చెప్తూ రావడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క పెద్ద దాసుడు వెళ్తూ వచ్చాడు. వెళ్ళినప్పుడు పెద్ద దాసుడు ఒక మాట అనుకుంటూ ఉన్నాడు. తాను 10 గంటలతో వెళ్తూ వచ్చినాడు. వెళ్తూ కొంత మరి బంగారం ఏంటి, ఆ యొక్క డబ్బు ఏంటి, ధనం ఏంటి తీసుకొని వెళ్తూ వచ్చినాడు. గిఫ్ట్స్ తీసుకొని వెళ్తూ వచ్చినాడు. మరి ఆ యొక్క అబ్రహాం కోడలికి కాబోయే కోడల కొరకై మరి బహుమానాలను తీసుకొని వెళ్తూ వచ్చినాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట తను అనుకుంటూ వచ్చినాడు. ఏమని అంటే, సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని 11వ వచనంలో మనం చూస్తే మరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చి వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఈ మాట అంటా ఉన్నాడు. ఆ పెద్ద దాసుడు ఏమని? నా యజమానుడగు అబ్రహాం దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊట యొద్దకు నిల్చున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీ దయచేసి నీ కడవను వంచుమని నిన్ను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదను. ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకును కొరకు నీవు నియమించినదే ఉండు గాక అని చెప్పి ఈ విధంగా తను అనుకుంటూ ఉన్నాడు. తను అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది, ఒక యవన కుమార్తె వచ్చింది. ఆమె గురించి ఏమని రాయబడి ఉంది అంటే 16వ వచనంలో, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక ఏ పురుషుడునో ఆమెను కూడలేదు. ఇక్కడ మనం చూస్తే చిన్నది అని చెప్పి రాస్తూ వచ్చినారు. మరి చిన్నదానికి శక్తి ఎంత ఉంటుందండి? మరి ఆ యొక్క వచ్చిన అతనికి మరి ఆ పెద్ద దాసునికి మాత్రమే నీళ్ళు ఇవ్వడం కాదు, 10 వంటలకి నీళ్లు చేదే అంత శక్తి చిన్నదానికి ఉంటుందా? మనలాగా ఒక గ్లాస్ 2 గ్లాసెస్ లేదా 1 లీటర్ వాటర్ తాగుతాయి ఒంటెలు. ఒక ఒంటెలో ఒక్కొక్క ఒంటెకి మనం చూస్తే దానిలో వాటర్ ట్యాంక్స్ ఉంటాయంట, అవి స్టోర్ చేసుకుంటూ ఉంటాయి, అంత వాటర్ తాగుతూ ఉంటాయి అవి. అటువంటి వాటన్నిటికీ కూడా తాను మరి కష్టపడి ఆ యొక్క ఇష్టంతో వారికి ఆతిథ్యం ఇవ్వడానికి, అంటే వారి యొక్క దాహంని తీర్చడానికి ఇష్టపడతా వచ్చింది. ఇక్కడ మనం ఆలోచిస్తే పెద్ద దాసుడు ఏమని కోరుకున్నాడు? అదే కదా, మరి ఎవరైతే నాకును నా యొక్క వంటలకును మరి నీళ్ళు ఇస్తారో వాళ్ళే నువ్వు ఎన్నుకున్న మరి ఇస్సాకు కొరకై మీరు నియమించిన భార్య అని చెప్పి తను అనుకుంటూ వచ్చినారు. అది జరుగుతూ వచ్చింది కదా. మరి ఆ చిన్నది మరి మనముంటే అటువంటి స్థితిలో ఏం చేస్తామండి? మనిషికి ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా. అంత ఒంటెలకు 10 ఒంటెలకు మరి వాటన్నిటిని మనం కడుపు నింపి వాటర్ నింపాలి అంటే మన వల్ల అవుతుందా? మనం అంత కష్టపడతామా? కష్టపడం. కానీ తాను దేవుని చిత్తంలో ఉంది. తాను ఒక కన్యక, ఏ పురుషుని కూడనేది అని అక్కడ రాయబడుతూ వచ్చింది. పోనీ అందగత్త కాదా? మరి వికారం కలిగిన దానిలాగా ఉందా? లేదు కదా. అక్కడ చక్కనిది అని రాయబడుతుంది. మరి అటువంటి చక్కనిది అని రాయబడినప్పుడు ఎందుకు మరి అందం వరకు దేవుడు మెన్షన్ చేసి వదిలేదు? ఆమె కన్యక, ఏ పురుషుని కోరలేదని చెప్పి అక్కడ రాయబడుతూ వచ్చింది. ఎందుకు రాయబడింది అంటే, ఈ యొక్క యవన కాలంలో మనం ఎటువంటి జీవితం జీవిస్తున్నాం అనేది మనము ఈ యొక్క స్త్రీ ద్వారా మరి చిన్నది ఈ చక్కనిది మరి రిబ్కా ద్వారా మనం నేర్చుకోవాలి, మనం ఆలోచించాలి. మరి మనము ఈ యవన కాలంలో మన జీవితం ఏ విధంగా వృధా చేసుకుంటున్నాము, పాపంని మనలో మరి ప్రేరేపణ వచ్చినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టి పాపంలో గుండా వెళ్ళిపోతున్నామేమో. మరి ఇది మరి చిన్నది అని చెప్పి రాయబడిన ఇక రిబ్కా ఏ విధంగా దేవుని చిత్తానికి లోబడింది, తనకు వచ్చిన ఆలోచనను మరి అది కరెక్ట్ ఆలోచన కాబట్టి, దేవుని చిత్తమైన ఆలోచన కాబట్టి తాను లోబడింది, కష్టపడింది, వాటికి ఒంటెలకు దాహమిస్తూ వచ్చింది. దానికి ప్రేరేపణ మనకు కూడా అనేక మార్లు అనేక మంది సహాయం చేయాలని ప్రేరేపణ వస్తుంది. కానీ
అవునా వద్దులే అని ఎన్నో మార్లు మన ఆలోచన తోసిపుచ్చుకొని వెళ్తాం. మనకి దేవుడు మనస్సాక్షిని మరి గద్దిస్తూ వస్తున్నప్పుడు అది మేలైనదైతే మనము ఆచరణలో పెట్టేవారిగా ఉండాలి. కీడైతే ఆ యొక్క ఆలోచనలు మనం అంతటితో ఆపివేసేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి ఈ దినాన రిబ్కాను చూస్తున్నాము. మరి రిబ్కా విషయమే దేవుడు మన నిమిత్తమే సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? మనం ఆలోచించుకుందాం. మనం లోకంలో తిరుగుతున్నాం, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాము. మన జీవితాలను మనము మరి ఈ యొక్క యవ్వన కాలంలో ఉన్న ఆ యొక్క బలాన్ని మనం వృధా చేసుకుంటున్నాము, లేదా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నాము, మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాము. కాబట్టి మనం ఆలోచిద్దాం. రిబ్కా వలె దేవుడు మన నిమిత్తమే సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? మన మనసాక్షిని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ అటు రీతిగా మనకి సాక్ష్యం రాదు దేవుని దగ్గర నుండి అని మనకు తెలిస్తే మనము మరి లోపంలో పాపంలో జీవిస్తున్నామనే దాని అర్థం. కాబట్టి వాటన్నిటి నుండి విడుదల మనకి ఎవరు ఇవ్వగలరు అంటే మన శక్తి వల్ల కాదు, మన యొక్క మరి సాహసం మనం చేసి మనం ట్రై చేస్తే అది అవ్వదు. మనం ట్రై చేయాలి, కానీ ఆశ్రయించిన వాళ్ళని ఒకళ్ళు ఉన్నారు. ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ప్రాణం పెట్టి ఉన్నారు మన పాపాల నిమిత్తం. ఎందుకంటే మనంతట మనం వాటి నుండి విముక్తి మనం పొందలేం. కాబట్టి అటువంటి పాపంలో ఉంటే మనం నరకానికి వెళ్తాం. కాబట్టి మనల్ని ప్రేమించి ఆ యొక్క సర్వలోక మహిమను విడిచిపెట్టి దేవుడి భూలోకానికి వచ్చి ఎంతగానో మనల్ని ప్రేమించిన వారిగా ఉన్నాడు. మన పాప భారం ఆయన మోస్తూ వచ్చినాడు. మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన భరిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియ సహోదరి నువ్వు ఈ దినాన నీకు తప్పని తెలిసి కూడా దానికి బయటికి రాలేకపోతున్నావేమో, ఈ యొక్క సాక్ష్యం మన జీవితంలో లేదేమో, నువ్వు విశ్వాసం అయి ఉండొచ్చు, అయినా పాపంలో జీవిస్తున్నావేమో. దేవుడు నీతో నేడు నాన్న మాట్లాడుతున్నాడు. నువ్వు బయటికి రావడానికి నీ అంతటి నువ్వు ట్రై చేసినది అవ్వని పరిస్థితి. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని యొక్క మోకాళ్ళుని ప్రభువా నాకు మీరే సహాయం చేయండి, నువ్వే మాకు దిక్కు, నన్ను ఈ పాపం నుండి విడిపించు, నువ్వు నా యొక్క విమోచకుడివి, నా దేవుడు మరి నన్ను విడిపించగలడని విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు హృదయంలో విశ్వసించిన వారితో ఒప్పుకొని అట్లా నేను పాపినని దేవుని తప్పక మరి పాపం నుండి విడుదలను విమోచన నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, నిత్య రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరి ఇది నా చిన్న ప్రార్థన చేయ, సూక్ష్మంలో మోక్షం అన్నట్టు చిన్న ప్రార్థన ద్వారా నువ్వు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలవు. దేవుని నీ యొక్క రక్షకునిగా అంగీకరించినప్పుడు, దేవుని నువ్వు సొంత రక్షణగా ఆహ్వానించినప్పుడు నీ హృదయంలోనికి, నీ హృదయము చీకటి అంధకారంతో నీ హృదయం వెలుగు, మరి దేవుడు నీ యొక్క హృదయం ప్రవేశించిన తోడనే వెలుగులోనికి నువ్వు వస్తావు. వెలుగులో వచ్చినప్పుడు మనకి తేటగా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనకి బయలుపరచబడుతుంది. కాబట్టి దేవుణ్ణి ఆహ్వానించు, దేవుని ఎట్టని పాపాలను ఒప్పుకో, దేవుని సొంత రక్షణగా అంగీకరించినప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసత్వం నీకు లభించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్.